బాలా త్రిపుర సుందరి దేవి బాల్య వయసులోనే 30 మంది రాక్షసుల్ని సంహరించింది. ఆవిడి కథ ఏంటంటే, బండాసురుడు అనే అసురుడు ముల్లోకాల్ని పట్టి పీడించేవాడు. ఆ రాక్షసుడు అరచకాలు భరించలేక దేవతలు పరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరి దేవిని ప్రార్థించారు. లలితాదేవి తన శక్తితో ఆ బండాసురుడిని సంహరించింది. తన తండ్రి మరణాన్ని చూసి బండాసురుడు 30 మంది కుమారులు లలితాదేవితో యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధ నియమాల ప్రకారం పిల్లలతో యుద్ధం చేయడం నిషేధం. కానీ ఆ 30 మంది రాక్షసు కుమారులను సంహరించకుండా వదిలేస్తే వాళ్ళు పెరిగి మరింత బలవంతులై 3 లోకాలను నాశనం చేస్తారని గ్రహించిన లలితాదేవి తన లీలా శక్తితో తనలోంచి బాలా త్రిపుర సుందరిని సృష్టించింది. బాలా త్రిపుర సుందరి చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్నా ఆమెలో అపారమైన శక్తి దాగి ఉంది. బాలా త్రిపుర సుందరి తన హంస వాహనంపై యుద్ధ భూమిలోకి ప్రవేశించి ఆమె చేతిలో ఉన్న బాణంతో ఆ 30 మంది రాక్షసు కుమారులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది. బాలా త్రిపుర సుందరి అవతారం గురించి నలుగురికి తెలిసేలా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గాయత్రీ దేవి అవతారం గురించి చెప్తాను. అంతవరకు ఖుదాఫిజ్.